త్రిషను చూడు, పెళ్లికి ముందు లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తుందో. సర్లే, ఎవరికి ఎంత రాసి పెట్టాలో పైన డిసైడ్ అవుతుందనుకోవడమే. వేల కోట్ల ఆస్తి వాడి పేరు మీదే ఉంది. మన ప్లాన్ వర్కౌట్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది. మనం అనుకున్నట్టుగానే అన్నీ చక్కబెడతాను, సరేనా? యు డోంట్ వరీ. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. ఓ గాడ్, ఈ పిచ్చోడు మొత్తం వినేశాడు. కృష్ణవేణి, కృష్ణవేణి. వంశీ గారు, మీరు బయటకు వచ్చారా? కృష్ణవేణి, కృష్ణవేణి, త్రిష అరవిందులు పైనున్నారు. అది కాదు కృష్ణవేణి, ఇందాక త్రిష ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది కృష్ణవేణి. ఏం మాట్లాడింది వంశీ గారు? తను ఇక్కడికి వదినా, ఇందాక త్రిష రెస్ట్ రూమ్ లో ఉంటే అన్నయ్య లోపలికి వచ్చాడు. త్రిష బాగా టెన్షన్ పడింది. నేను కృష్ణవేణి కోసం వెళ్ళాను అరవింద్. అదే అన్నయ్య, లేడీస్ వాష్రూమ్ వైపు వెళ్ళకూడదు. ఇట్స్ ఓకే అరవింద్, వంశీ గారి హెల్త్ కండిషన్ సరిగా లేదు కదా. సరే, మీరు కనిపించకపోయేసరికి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. రండి. మీరు పదండి, నేను మీ అన్నయ్యని తీసుకొని వస్తాను. కృష్ణవేణి, కృష్ణవేణి, త్రిష బ్యాడ్ గర్ల్, నాకు తెలుసు. తను ఫోన్లో చాలా బ్యాడ్ గా మాట్లాడుతుంటే నేను విన్నాను. సరే వంశీ గారు, పదండి, రండి. అసలు అల్లటింట్లో పడి సిగ్గు లేకుండా తేరగా తింటుంది నువ్వు. ఒసే చంద్రకళ, నన్నే అవమానిస్తావా? ఏవే అని పిలిచి నా పెద్ద రకాన్ని ఎగతాళి చేస్తావా? వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను. పెద్దమ్మా, నీకోసం నన్నారి షర్బత్ తెచ్చాను, తీసుకో. పెద్దమ్మా, నిన్నే పిలిచేది. నేను వరలక్ష్మికి అమ్మను కానీ నీకు కాదుగా. చూడక్క, పెద్ద మెట్ట మాట్లాడుతుండదో. ఇంకెట్ట మాట్లాడాలి? నువ్వే కదా ఆ మాట అన్నది. ఏంది పెద్దమ్మా, అవన్నీ మనసులో పెట్టుకున్నావా ఏంది? నువ్వు కొట్టింది మనసు మీదే కదా. పెద్దమ్మా, ఏదో చిన్నదాన్ని కోపంలో నోరు జారాను, తప్పైపోయింది పెద్దమ్మా. నీ తప్పులు తెలుసుకుని ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి నేనేమన్నా నీ అత్తనా? ఈ ఇంట్లో నాకేం అధికారం ఉంది? అక్క, నువ్వన్నా చెప్పక్క. ఏమ్మా, వదిలేరాదు?
తప్పైపోయిందని చెప్తుంది కదమ్మా. ఏమే మీరు తోడుగోడళ్ళు 100 అనుకుంటారు, తర్వాత కలిసిపోతారు. మధ్యలో నేనెవరిని? పరాయిదాన్నేగా. అబ్బబ్బా, నా వల్ల కాదు చంద్రకళ. నువ్వే కాళ్ళ వెళ్ళపడి బతిలాడుకో. పెద్దమ్మ నన్ను క్షమించు. ఇదిగో ఈ నన్నారి షర్బత్ తాగు. నన్నారి షర్బత్ తాగినా నీ ఎత్తిపడుపు మాటలు నేనెలా మర్చిపోతానే? ఏయ్, ఏంటి ఇది? కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే అప్పటికైనా కోపం పోతాదని. పోదే, కోపం పోదు, పోనే పోదు. మేము కడపోళ్ళం. ఎవరైనా అవమానిస్తే తిరిగి అవమానించే వరకు నిద్రపోం. అది నిజమే పెద్దమ్మా, కానీ మనం కడపోళ్ళం. మన మధ్య పరపత్యాలుంటే ఏం బాగుంటది చెప్పు? ఇదిగో ముసల్దానా, ఏంటి రేటెక్కు? నువ్వు నోరు మీవే. నువ్వు ఉండమ్మా. ఏంటి నోరు మూసుకునేది? నేను పిన్ని కలిసి దిండుతో నీ నోరు నొక్కి చంపేస్తాం. మర్యాదగా క్షమించేయి. నేను క్షమించను. పిన్ని, నిరాహార దీక్ష వదిలేయడానికి నిమ్మరసం తాగించినట్టు అమ్మమ్మ కోపం పోవాలంటే నన్నారి షర్బత్ తాగిద్దాం. పట్టుకో పిన్ని. అట్నే. తాగు సదనా, తాగువే. గట్టిగా పట్టుకో పిన్ని, తాగు. పిన్ని, అమ్మమ్మ క్షమించేసింది, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్ అల్వేణి. ఇంకో విషయం, రేపటి నుండి వరుసగా వారం రోజులు అమ్మమ్మకి ఇష్టమైన స్వీట్స్ టిఫిన్స్ ఇంట్లో చేయాలి. అట్నే. పెద్దమ్మకి ఇష్టమైన స్వీట్స్ అన్ని నాకు తెలుసు, అన్ని చేసి పెడతాను. నువ్వు వెళ్ళి పిన్ని. అట్నే. ఏమే మీరు ఒకటేనని నిరూపించుండ్లా? అమ్మమ్మ, మేము ఒకటే గాని నువ్వు లేకుండా మేము ఉంటామా? ఎంతైనా నువ్వు నన్ను కన్నా అమ్మని కన్నా అమ్మవి కదా నువ్వు. ఏ త్రిష, నేను చదువుకున్న కాలేజ్ అదే. ఈ ఏరియాలో చాట్ బండ్ ఉంటుంది, సూపర్ టేస్ట్ తెలుసా? అరవింద్కి పాత జ్ఞాపకాలన్నీ బానే గుర్తున్నాయి. మెమరబుల్ డేస్ కదా వదినా. ఏ కారాపు. త్రిష, చాట్ బండి. త్రిష, కమాన్. వదినా, మీరు కూడా రండి. మీరు వెళ్ళండి అరవింద్. వంశీ గారు, అరవింద్ వాళ్ళు చాట్ తింటున్నారు, మనం వెళ్దామా? నాకొద్దు కృష్ణవేణి. సరే. అరవింద్, మీ వదిన రాలేదు? 1 minute. వదినా, కార్లో కూర్చున్నారేంటి? రండి. మీరిద్దరూ ఎంజాయ్ చేయండి అరవింద్. అయ్యో వదినా,
ప్లీజ్ నా కోసం. అన్నయ్య నువ్వు కూడా కారు దిగు. నాకొద్దు అరవింద్. సరే నేనే ఇక్కడికి తీసుకొస్తాను. అన్నయ్య మీరు కారులో కూర్చొని తినండి, ఓకేనా? అరవింద్ వద్దులే అరవింద్. బాబు ఇంకో 2 ప్లేట్స్. అలాగే సార్. వంశీ గారు మనం కూడా అక్కడికి వెళ్ళి తిందామా? నాకు త్రిష ఇష్టం లేదు. తను బ్యాడ్ గర్ల్ కృష్ణవేణి. లేదు వంశీ గారు, తను మీకు మరదలవుతుంది, అలా అనకూడదు. సరే నేను వెళ్ళి పానీపూరి తీసుకొస్తాను, మీరు కారులోనే కూర్చోండి. అలాగే కృష్ణవేణి. అయ్యయ్యో, అయ్యయ్యో. పిచ్చోడు బెలూన్ వెంట వెళ్ళి మిస్ అయిపోతే సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వెళ్ళురా వెళ్ళు. హే ఆగు. వదినా త్వరగా ఫినిష్ చేయండి, కావాలంటే మళ్ళీ చెప్దాం. అలాగే. పిచ్చోడి కోసం ఇప్పుడు మొదలవుతుంది టెన్షన్. వంశీ గారు, వంశీ గారు, డోర్ ఓపెన్ చేసింది. వంశీ గారు కారు దిగారా? వంశీ గారు, వంశీ గారు. వరలక్ష్మి, వరలక్ష్మి. రెండత్తయ్య, కూర్చోండి అత్తయ్య. తోడేయడానికి పెరుగు కావాలి వరలక్ష్మి. అట్నే అత్తయ్య. చంద్రకళ, చంద్రకళ. వస్తాండా అక్క. ఏందక్క? మంగమ్మత్తకి తోడింటికి పెరిగివ్వు. అట్టానే. ఏమే చంద్రకళ, మీ కృష్ణవేణి ఎలా ఉంది? మా కృష్ణవేణికే బంగారంలా ఉండాది. ఇదిగో ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా వరలక్ష్మి? చెప్పండి అత్తయ్య. ఆషాఢంలో కృష్ణవేణిని పుట్టింటికి తీసుకురాలేదేంటి వరలక్ష్మి? అసలు పెళ్ళయ్యాక అల్లుణ్ణి కూతుర్ని పండక్కి పిలిచి ఒక్కసారైనా బట్టలు పెట్టలేదనుకుంటాను. నువ్వన్నది నిజమే అత్తయ్య. కృష్ణవేణికి పెళ్ళయ్యాక జరిగే ఏ ముచ్చట మేం చేయలేదు. అది కృష్ణవేణి దురదృష్టమో మా దురదృష్టమో అర్థం కావడం లేదు.
ఆస్తిపాస్తులు, నగలు, డబ్బు, హోదా ఎన్నున్నా ఆడబిడ్డకి పుట్టింటి ఆదరణ కంటే ఇవేమీ ఎక్కువ కాదు వరలక్ష్మి. నిజమే అత్తయ్య, కానీ ఈయనేమో కృష్ణవేణి పేరెత్తితే కస్సుబుస్సుమంటున్నాడు. అయిందేదో అయిపోయింది అంటే అస్సలు వినరు. ఆషాఢంలో అత్తాకోడలు ఒకే గడపలో ఉండకూడదు అంటారు. పైగా అది అరిష్టం కూడా. మరి వాళ్ళు జమీందార్లు, వాళ్ళకి పట్టింపులున్నాయో లేవో. పోనీలేవే, ఈ శ్రావణ మాసానికైనా కృష్ణవేణిని పుట్టింటికి తీసుకురావచ్చు కదా. అత్తయ్య చెప్పింది కూడా నిజమే అక్క. ఈ ఆచారాలన్నీ పాటించేది పల్లెటూరాళ్ళ మనమే కదక్క. కృష్ణవేణి పెళ్ళయ్యాక మొదటి శ్రావణ మంగళవారం, మొదటి శుక్రవారం ఇంటికి పిలిపించి నోము నోయించి బట్టలు పెట్టి పంపిస్తే కృష్ణవేణి ఎంత ఆనందపడుతుందో. అక్క, ఒకసారి బావగారిని అడిగి చూడరాదు? అలాగే చంద్రకళ. నేను వెళ్ళొస్తాను వరలక్ష్మి. అలాగే అత్తయ్య. ఏందయ్యా ఒక్కరే వచ్చారు? అలివేణెక్కడా? నేను టౌన్ లో సరుకులు తీయించి బ్యాంక్ పని మీద వచ్చేసాను. మరి అలివేణికి తోడెవరుండారు? మంగమ్మ కోడలు శారద ఉంది. ఇద్దరూ షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకుంటామంటే సరే అని వచ్చేసాను. కంగారు పడకు, వచ్చేస్తుందిలే. షాపింగ్ కి అలివేణికి డబ్బులిచ్చారా? 5,000 ఇచ్చాను. ఎందుకయ్యా? రాత్రికి ఊర్లో బట్టల ఏలంపాట ఉంది, అక్కడ కొనొచ్చుగా, తక్కువకి వస్తాయి. ఏమో, తను షాపింగ్ చేసుకుంటానంది మరి. సరేనయ్యా. వరలక్ష్మి రథంలో మీ చెల్లెలికి బావగారికి ఈ సంవత్సరం బట్టలు పెడతాండ్లా? అయితే వచ్చే శ్రావణ మంగళవారం కాని శుక్రవారం కాని కృష్ణవేణిని పెళ్ళయ్యాక తొలి శ్రావణ మంగళవారం కదయ్యా. ఇంటికి పిలిచి నోము నోయించి బట్టలు పెట్టి పంపిద్దామని. వరం, కృష్ణవేణి మీద నీకింత కడుపు తీపి ఏడు నుంచి వచ్చిందే? కృష్ణవేణి కృష్ణవేణి అంటూ ముద్దు చేస్తున్నావేంది? నీ కడుపు తీపి మాదనపల్లి సంతకెళ్ళా. ఛీ! విజయవాడలో దిగుండాలే. అమ్మకోసారి ఫోన్ చేస్తా. మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అబ్బి, ఫోన్ మాట్లాడాలా? ఆటో ఆపు. ఆటో నడిపేది నేనే కదమ్మా, నీకే? నువ్వు ఫోన్ మాట్లాడుకో. మాట్లాడాలి.
అమ్మా నేను చంద్రకళని. నా గ్రానైట్ బంగారం చెప్పమ్మా. ఎక్కడున్నావు అమ్మా? విజయవాడలో దిగినాను. మీ ఊరికి బయలుదేరినాను బంగారం. అమ్మయ్యా వచ్చేసినావా? చాలా సంతోషంగా ఉంటది. ఏందమ్మీ నువ్వు? మనం కాపాడలో మాడితే ప్రాణం పోయినా మనం తిప్పాం. ఏంలే